ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 14 ప్రభు దినం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7 వచనం. నీతిని అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వ్యాఖ్యానాంశం: క్రీస్తు విడిచి వెళ్ళిన మాదిరి. వ్యాఖ్యానాంశం: క్రీస్తు విడిచి వెళ్ళిన మాదిరి. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12 వచనంలో దేవుని నీతికి దూరముగా ఉన్నవారిని ఉద్దేశించి ఆయనే స్వయంగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఆయన కృపను అనుసరించి నీతిని అనుసరించు వారితోనూ దానిని ఎరిగిన వారితోనూ ఆయన మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం, అలాగే 7వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. అవినీతిమయమైన ఈ లోకములో వీరు నీతి నిమిత్తము శ్రమలకు గురి అవుచున్నందున మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు భయపడకుడి అను ప్రోత్సాహకరమైన మాటలు వీరికి అవసరము అని యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనంలో చదువుతాం. మనుష్యులు పెట్టి నిందను, దూషణను క్రీస్తు అనుభవించినంతగా వేరెవ్వరూ అనుభవించలేదని యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మనము కూడా ఆయన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు ఈ విషయంలో క్రీస్తు మన కొరకు మాదిరి అయ్యాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 24 వచనాల్లోనూ, అలాగే 3వ అధ్యాయం 14 వచనంలో కూడా చదువుతాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 8వ వచనంలో ప్రభు అయిన యేసు చూపిన ఈ చిత్రమును బట్టి మనము గ్రహించేదేమంటే, ఎవరి హృదయములో ఆయన ధర్మశాస్త్రము నిలిచి ఉంటుందో వారిని గూర్చి దేవుడు మాట్లాడగలడు. అవే మాటలను నేడు దేవుడు మనలను గూర్చి కూడా చెప్పగలడా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినట్లు, క్రీస్తు వాక్యము మన హృదయములలో సమృద్ధిగా నివసించుచున్నదా? ఈ సందర్భంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 9వ వచనంలోని ప్రార్థన యెహోవా బలమైన బాహువు కొరకు మొరపెట్టుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. ఈ బాహువే ఒకప్పుడు ఐగుప్తు బలమును అణచివేసి ఎర్ర సముద్ర జలములను ఆరిపోచేసింది. మరొక్కసారి ఆయన ఇశ్రాయేలును వారి చెరలో నుండి వెలుపలకి తీసుకురానున్నాడు. ఒకప్పుడు ఎర్ర సముద్రపు తీరమున వారి నోట స్తుతిగీతము ఉంచినట్లే యెహోవా విమోచించిన వారి నోట పరిశుద్ధాత్మ జయగీతములను ఉంచి నిత్య సంతోషమును వారి తలల మీద ఉంచుతాడు అని యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనంలోనూ, అలాగే 35వ అధ్యాయం 10వ వచనంలో కూడా చదువుతాము. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.